ఏడాది ఇక వేసవికాలం ముగిసినట్టే అని భావిస్తున్నారు. ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రవేశం, మరోవైపు అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం వెరసి దేశవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురవడంతో ఎండలతో మండాల్సిన మే నెలలో వాతావరణం చల్లగా మారింది. అల్పపీడనం కారణంగా గత కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం కూడా వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నాటికి 257.6 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. రాజధాని ఢిల్లీలో వడగళ్లతో కుంభవృష్టిగా వర్షం కురవడంతో జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నగరంలో కూడా నిన్న భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని ఏమార్చేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం కడియం మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత సమావేశం నిన్న కడియం గ్రామంలోని గిరిజాల కళ్యాణ మండపంలో జరిగింది. వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు యాదాల సతీష్ స్టాలిన్ అధ్యక్షతన వహించగా రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో వేణు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇందుకోసం కార్యకర్తలు సమన్వయంగా పనిచేసి పార్టీని బలోపేతం చేద్దామన్నారు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చేశారు. అయితే ఆమె ఆ దేశ నిఘా విభాగం అధికారులు, సిబ్బందితో జరపాలని తెలిపారు. భారత సాయుధ దళాల గురించి లేదా వారి ప్రణాళికల గురించి మల్హోత్రాకు ఎటువంటి అవగాహన లేదని హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. ఆమె పాకిస్తానీ నిఘా విభాగంతో టచ్లో ఉన్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అధికార రహస్యాల చేరవేత, ఇతర కేసులో అరెస్టు అయిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేయగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారించి ఆమెకు పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు లేవని తేల్చారు. అయితే దేశ భద్రతలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాక్ నిఘా విభాగంతో పంచుకొని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రాక్షస యుగంలో ఉన్నామని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. భీమవరం పట్టణంలో ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ విభాగాలను పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. ఏపీ కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాల గురించి వివరించారు. ఏపీ కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాల గురించి వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఊహాజనిత హామీలు లేకుండా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆర్సిలీ మిట్టల్ నిస్సార్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఉత్పత్తి ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. క్యాప్టివ్ పోర్ట్ కావాలని నిస్సార్ ఇండియా లిమిటెడ్ కోరిందన్నారు. స్టీల్ ప్లాంట్ వలన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి అన్నారు. టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. బార్ లైసెన్సులు 25 లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రైవేట్ లిమిటెడ్ 3 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్స్ తిరుపతిలో 327 కోట్ల పెట్టుబడితో 570 మంది ఉపాధి అవకాశాలు. అదేవిధంగా వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంకి 5 స్టార్ హోటల్ అండ్ ఐటీ స్పేస్ 899 కోట్ల పెట్టుబడితో 1300 మందికి ఉపాధి అవకాశాలు. ఈ టూరిజం వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మేరకు వీళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ రీయింబర్స్మెంట్
15 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో రీయింబర్స్మెంట్ స్కీమ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ మిగతావన్నీ కూడా ఏదైతే టూరిజం పాలసీ ఉందో మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టూరిజం పాలసీ దానికి లోబడి అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్కి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా డైకెన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిసిటీలో ఆల్రెడీ ఒక యూనిట్ ఉంది. అక్కడ ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ కోసం 2,475 కోట్ల రూపాయలు పెట్టుబడితో 5,150 మందికి మరి ఉపాధి అవకాశాలు లభించే కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సెన్సోరియం ఫోటానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫ్రారెడ్ మాడ్యూల్స్ ప్యాకేజింగ్ కాంటాక్ట్ ఇమేజ్ సెన్సర్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 1,057 కోట్ల రూపాయలతో 622 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మంత్రిమండలికి వచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై జీవీఐఎల్ 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది మనందరికీ తెలిసిందే. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా, మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకత్తా, బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని ఐటీ సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది 10th షెడ్యూల్లో ఉంది మన విభజన చట్టం ప్రకారం. అది 2024 వరకు కూడా మరి హైదరాబాద్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ నుంచే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యకలాపాలు నిర్వహించబడతా ఉన్నాయి. మరి 2024 తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ని చేర్పించుకోమో, ఇక్కడ నుంచి ఇక్కడ యాక్టివిటీస్ పెట్టమని చెప్పేసి చేయలేమో అని చెప్పేసి చెప్పిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు సమీపంలో ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదన ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదన చేసిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 1905లోని 22A నిషేధ జాబితాలో ప్రభుత్వం కేటాయించిన ఎండోమెంట్స్ కానివ్వండి, వక్ఫ్ భూములు చట్టవిరుద్ధ బదిలీని ఇప్పుడు ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ జరిగిపోయి ఉంటాయి. వాటిని ఇల్లీగల్ ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, వక్ఫ్ ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ భూములు కానివ్వండి, దొంగ డాక్యుమెంట్స్తో లేకపోతే రకరకాల వీటితో ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. ఆ విధంగా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏదైతే ఫీజు కట్టాలో ఆ ఫీజును రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ మినహాయింపు ఇవ్వడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే పాస్ పుస్తకాలు కానివ్వండి, 22Aకి సంబంధించిన కానివ్వండి, మరి ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వారు వాటిని త్వరితగతిన వాటిని సాల్వ్ చేయాలి, ప్రజలు కొంత ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మన రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో కేసులు ఎదుర్కోవాలని, అలాగే జైళ్లకు వెళ్లగలగాలని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేసాం.
కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అంతో ఇంతో ఉంటుంది. అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది. గ్రామాల్లో మొట్టమొదట కనపడేది ఏమిటి? ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను ప్రశ్నించడం, చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం, ఈ స్థాయి నుంచి చిన్నపిల్లలు సైతం మొదలు పెడతారు. నా 15,000 సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు? ఇంటింటికి పోయాడు, ఇంటింటికి కరపత్రాలు పంచినారు, ఇంటింటికి బాండ్లు అన్నాడు, ఇంటింటికి పోయి ఏం చెప్పినాడు? ఇంట్లో చిన్నపిల్లలు, మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు అయితే ఇంకా బాగా చక్కగా తెలుసు. ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు. ఆయన ఏమన్నాడు? ఇంటింటికి ఆయన పోతాడు, ఆయనతో పాటు కార్యకర్తలు అందరినీ పంపించాడు. అక్కడ పోయినేమంటాడు? చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసిన వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటాడు. సంతోషమా అని అంటాడు. మళ్ళా అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు, ఈ అమ్మలు, వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు. వాళ్ళని చూడగానే నీకు 50 ఏళ్ళ వయసు కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్న మొదలుపెట్టినాడు. అంతటితో ఆగల. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషమా అన్నాడు. అంతటితో ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని, రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000 అన్న మొదలుపెట్టాడు. ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి. భీమవరం పట్టణంలో రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక జోనల్ అధికారి అజయ్ జైన్ ప్రభుత్వ సంస్థలు, కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు అందిస్తున్న ప్రభుత్వ విభాగాలను సందర్శించి పరిశీలించారు. భీమవరం పట్టణంలో రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక జోనల్ అధికారి అజయ్ జైన్ ప్రభుత్వ సంస్థలు, కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు అందిస్తున్న ప్రభుత్వ విభాగాలను సందర్శించి పరిశీలించారు. ముందుగా భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఏ విధంగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు అన్న దానిపై పరిశీలన చేశారు. దాత్రి బాలింతల కేంద్రం, రక్తదాన నిధి కేంద్రం, ఎక్స్రే యూనిట్లను సందర్శించడంతో పాటు వైద్య సేవలు పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవలను వాకప్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భీమవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు బాగా అందిస్తున్నారన్నారు. ఇక్కడ అవసరమైన ఎక్స్రే యూనిట్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్పిటల్ నిర్వహణకు అడ్వైజరీ కమిటీ వద్ద కూడా సరిపడా నిధులు ఉన్నాయన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో కొత్తగా భవనం కడుతున్నారని, అవసరమైతే ఆ భవనానికి నిధులు అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక అధికారి అజయ్ జైన్ గునుపూడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్కూల్ వద్ద అంగన్వాడీ కేంద్రాన్ని, గునుపూడి నాచువారి సెంటర్ నందు చౌకధరల దుకాణం సందర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రభుత్వం పథకాలు పని చేస్తున్న ఉద్దేశంతో సీనియర్ ఆఫీసర్స్కి 2-3 జిల్లాకి ఒక సీనియర్ జోనల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. మాకు అయితే అర్స్ట్వైల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే 5 జిల్లా అపాయింట్ చేస్తున్నారు. దీనికి భాగంగా ఈరోజు ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు ఫీల్డ్ లెవెల్లో హాస్పిటల్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, హాస్టల్స్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్స్ అయితేనేమి, ఫేర్ ప్రైస్ షాప్స్ అయితేనేమి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అయితేనేమి, ఆర్ఎస్కే అయితేనేమి, ఫార్మర్స్ ఫీల్డ్స్ అయితేనేమి అక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎంప్లాయీస్ వాళ్ళు విధులు సక్రమంగా చేస్తున్నారా లేదా ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ హాస్పిటల్ ఈరోజు ఇది అయిన తర్వాత మిగతా కార్యక్రమం కూడా మనం చూస్తాము. ఇది హాస్పిటల్ అయితే మనకు భీమవరం ఏరియా హాస్పిటల్ చాలా బాగా పని చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఎక్స్రే అయితేనేమి, అల్ట్రాసౌండ్, ఓటీస్ దాదాపు డైలీ ఆల్మోస్ట్ 5-6 సర్జరీస్ కూడా చేస్తున్నారు, సిజేరియన్ చేస్తున్నారు. అన్నీ కూడా బ్లడ్ బ్యాంక్స్ కానీ బెస్ట్ పార్ట్ ఏమంటే అన్ని పోస్ట్ ఆల్మోస్ట్ ఆమె ఫిల్డప్ ఉన్నాయి. అందరూ ఎంప్లాయీస్ కూడా సక్రమంగా చేస్తున్నారు. పేషెంట్స్ కూడా ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మెడిసిన్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆక్సిజన్కి ప్రాబ్లం లేదు, ఎక్విప్మెంట్కి ప్రాబ్లం లేదు. హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ దగ్గర కూడా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, గౌరవ ఎమ్మెల్యే అయితేనేమి అందరూ కూడా సక్రమంగా చూస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వన్ థింగ్ ఈజ్ ఒకటి పక్కన కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దీనికి ఏమైనా డిలేస్ కానీ ఏమైనా ఫండ్స్ ప్రాబ్లం ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అది కూడా వెంటనే ఎక్స్పెక్టెడ్ చేయడానికి మా విధంగా ప్రయత్నం చేస్తాం. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందించడానికి సమ్మర్లో ఇది ఒక మంచి యాక్టివిటీ అని, ఇన్నోవేటివ్ యాక్టివిటీ అన్నారు. నిర్వాహకులు గాయత్రి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించడానికి భీమవరంలో మొదట ప్రయత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో పాటు క్లబ్ మేనేజ్మెంట్కు ఈమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు, ఉపాధ్యక్షులు ముద్దునూరు సుబ్బరాజు, కార్యదర్శులు పెన్నత్స వెంకటరామరాజు, వివిఎస్ సుబ్రహ్మణ్య వర్మ, సహాయ కార్యదర్శి కురిశెట్టి సత్యనారాయణమూర్తి, కోశాధికారి కోసూరి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా క్లబ్లో 4 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు కార్యవర్గం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెటరన్ టెన్నిస్ ప్లేయర్లు డాక్టర్ రంగప్రసాద్ రాజు, కోనపరాజు రామకృష్ణంరాజు, తటపర్తి రాజా, గాది రాజకుమార్, టెన్నిస్ కోచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
చిల్డ్రన్లో క్రియేటివిటీ తర్వాత వరకు ఒక ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఈ టైనీ టూన్ ఈవెంట్ కాస్మో క్లబ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేసిన క్రాఫ్ట్స్ కానీ ఫుడ్స్ కానీ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇది సమ్మర్లో వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీ, ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ. వాళ్ళ యొక్క క్రియేటివిటీని డెవలప్ చేయడానికి, మెంటల్గా అన్ని రకాలుగా డెవలప్ అవడానికి ఇది చాలా మంచిగా ఉంటుంది. ఐ కంగ్రాచులేట్ గాయత్రి గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. టౌన్ మేము కండక్ట్ చేసింది. సో ఫస్ట్ టైం ఇన్ భీమవరం. సో ఇది కిడ్స్ కార్నివల్. సో సమ్మర్ యాక్టివిటీస్ కింద కిడ్స్కి ఓన్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోవడం కోసమే ఇవన్నీ కండక్ట్ చేసాం. సో దీనికి కలెక్టర్ గారు రాణి గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి కాస్మో క్లబ్ పద్మనాభరాజ్ గారికి థ్యాంక్ యూ అండ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజ్ గారికి, సెక్రటరీ గారు రామరాజ్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరిద్దరూ వచ్చినందుకు. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందించడానికి సమ్మర్లో ఇది ఒక మంచి యాక్టివిటీ అని, ఇన్నోవేటివ్ యాక్టివిటీ అన్నారు. నిర్వాహకులు గాయత్రి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించడానికి భీమవరంలో మొదట ప్రయత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ ఈరోజు కాస్మోపాలిటన్ క్లబ్లో సుమారు 50 మంది టెన్నిస్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇంచుమించుగా ఇది 30 రోజులు ఈ కాలపరిమితి సమ్మర్ హాలిడేస్ వల్ల 30 రోజులు మనం ఇవ్వడం జరిగింది. దానికి ఈశ్వర్ గారు ఇది రెండోసారి మనకి ఇక్కడ ఈ కాస్మోపాలిటన్ క్లబ్లో మనకు కోచింగ్ ఇవ్వడం జరిగింది. దానికి 50 మంది పార్టిసిపేట్ చేశారు. పిల్లలు వచ్చేసి 5 ఇయర్స్ కాడ నుంచి 26, 25 అలా 50 కూడా సరదాగా ఆయన దగ్గర నేర్చుకుని ఆడదామనే ఉద్దేశంతో 55 కూడా వచ్చి ఆడారు. ఈవెన్ డాక్టర్ గారు కూడా 75 సంవత్సరాలు నేను కూడా స్టూడెంట్గా ఆయన దగ్గర నేర్చుకున్నారు. అంటే ఏంటి ఆయన మెలకువస్ టెక్నిక్స్ ప్లస్ ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుందనే ఉద్దేశంతో. ఇదే కాకుండా స్విమ్మింగ్ పూల్ మేము చేయటం కూడా జరిగింది. స్విమ్మింగ్ పూల్ కూడా ఇంచుమించుగా 100 మెంబర్స్ 3 బ్యాచెస్ కింద ఎడదీసి ఈవినింగ్ బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్ కింద అలా ఇవ్వడం జరిగింది. అలాగే షటిల్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా 4 బ్యాచ్ల కింద ఎడదీసి ఈ క్లబ్లో కోచింగ్ పిల్లలకు చేయడం జరుగుతుంది. అలాగే న్యూ కాన్సెప్ట్ ఒకటి కొత్తగా ఇవాళ కలెక్టర్ గారు ఇనాగ్రేషన్ జరిగింది. అదేదో కొత్త కాన్సెప్ట్. పిల్లలందరూ కూడా వేసవిశాల నుంచి భీమవరం రావటం, పేరెంట్స్ తీసుకురావటం, ఆ పిల్లలకి మన భీమవరంలో ఉన్న పిల్లలు పూర్వకాలం మన తల్లిదండ్రులు ఏ రకంగా ఎలా ఎదిగారనే ఉద్దేశంతో ఇంటికాడ ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో యాక్టివ్గా ఉంటారు. ఎంత కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి అంత కంప్యూటర్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ యాక్టివిటీస్ బాగుంటాయని చెప్పి ఈ క్లబ్లో పెట్టడం జరిగింది. దాని అందరికీ కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ గారే ఉండి మెంబర్స్ అంతా కూడా మంచి కోఆపరేట్తో చేస్తూ దీన్ని మరిన్ని ఇంకా ఇలాంటి శిబిరాలు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ క్లబ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ. కాస్మోపాలిటన్ క్లబ్లో వేసవి శిబిరం జరిగింది. టెన్నిస్ కోచ్ ఈశ్వర్ గారని ఎమినెంట్ ప్లేయర్ కమ్ కోచ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో కాస్మోపాలిటన్ క్లబ్ యాజమాన్యం సహకారంతో ఇంచుమించు 50 మంది ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. 5 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల వరకు అందరూ కూడా ఇక్కడ చక్కగా టెన్నిస్ నేర్చుకుని వారికి చివరిలో మ్యాచెస్ పెడితే అందరికీ కూడా మెడల్స్ ఇచ్చేటట్టు మేము చేసాము. అందులో సీడ్ నెంబర్ 1, 2 అని అన్ని విభాగాల్లో కూడా చేసాము. నేను ఇది సెకండ్ టైం ఇక్కడ భీమవరం రావడము. టెన్నిస్కి ఏజ్ గ్రూప్ ఏమి ఉండదండి. 5 ఇయర్స్ నుండి 100 ఇయర్స్ వరకు ఎవరైనా ఆడొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఆడుతున్న దాంట్లో 5 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. మీ పక్కనే ఉన్నారు డాక్టర్ గారు, ఆయన 74 ఇయర్స్ ఇంకా ఆయన ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు 20 మెంబర్సే ఉన్నారు. ఈసారి 50 మెంబర్స్తో ముందుకు వెళ్తున్నాం. మేనేజ్మెంట్ నన్ను పిలుస్తున్నారు. ఇది సెకండ్ టైం నేను కంటిన్యూస్గా రావడము. నేను అందరికీ చెప్పేది ఏంటంటే టెక్నిక్స్ నేర్చుకోవడానికి 1 మంత్ సరిపోతుంది ఎవరికైనా సరే. కోర్టుకు వచ్చేయండి, హ్యాపీగా ఆడండి, మీ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. అదొకటి నేను చెప్తాను. ఈ టెన్నిస్ కోచింగ్కి కోచ్ ఈశ్వర్ సాయి రావడం పిల్లలందరికీ అదృష్టం అది. ఎందుకంటే మా కమిట్మెంట్ ఎలా అంటే
ప్రతి సంవత్సరం ఈయనే రావాలని అందరూ అడుగుతున్నారు. ఆయన వస్తే బాగుంటుంది. మరి ఈ మంత్ అంతా సందడిగా ఉంది క్లబ్ అంతా పిల్లలతోటి. చాలా బాగా జరిగింది. సెక్రటరీ గారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రాక్షస యుగంలో ఉన్నామని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. భీమవరం పట్టణంలో ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ విభాగాలను పరిశీలించిన రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. టైనీ టూన్ టౌన్ ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.